వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు కలిసి గవర్నర్ నజీర్ గారిని కలిశారు. దీని మీద ఇక ఏమేమి ఉంటే ఆ ఈకలు పీకుతా కూర్చున్నారనమాట. చటుక్కున ఊడిపడిన జగన్, ఉలిక్కిపడిన జగన్, భయపడుతూ గంటన్నర సేపు గడిపిన జగన్, అరెస్ట్ భయంతో గంటన్నర సేపు గడిపిన జగన్, రకరకాలు అబ్బో ఆ తమ్మునైలు చూస్తే మైండ్ పోతుంది మనకి. మన జాంగ్రీగాడు అంటాడు, అసలు ఈ కేసులో అసలు మరి ఏం జరిగిందంటే, మరి అప్పుడేమైందంటే, మరి మనం చూసాము గ్యారంటీగా ఏముంటుందంటే అరెస్టులు జరుగుతుందనే చెప్పే ప్రభావం కీలకంగా ఉంటుందంట. ఇక నవ్వు కూడా రావట్లేదు. అసలు వీడిది మీకు వినిపించాలనుకోవడమే నేను చేసే తప్పు. కానీ ఇప్పుడు ఆయన గవర్నర్ గారిని కలిశారు. కలిసి ఆయన ప్రాధాయపడాడు అనడంలో వీళ్ళకి ఆనందం. పైగా ఏం చెప్తున్నారు, నజీర్ గారికి హెల్త్ బాగాలేదు, ఇప్పుడే రికవర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు కలిశారు మర్యాదపూర్వకంగా అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారు. చెప్తే మనం దానికి కించిత్తు కూడా ప్రాధాన్యత ఇవ్వం. లేదు లిక్కర్ కేసులో వరుసగా పరిణామాలు చూస్తుంటే అరెస్ట్ చేసేటట్టున్నారు, ఇక లాభం లేదు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆయన ద్వారా కేంద్రానికి ఏమన్నా పంపించాల్సిందే. ఇలా అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ప్లాన్ చెప్పిన డీకే ఢిల్లీలో జగన్, వదిలేసిన మోడీ అట. ఇంకొకడెవడో మరి వాడు గుర్తులేదు నాకు తమ్మునేలు. అంటే డీకే శివకుమార్ ఒక ప్లాన్ చెప్పాడట, జగన్మోహన్ రెడ్డి అమలు పరిచాడట ఢిల్లీలో. వెంటనే మోడీ గారేమో కేసును వదిలేశారట. అసలు అరెస్ట్ అయితేనేమో అబ్బో అసలు మామూలుగా లేదు అవినీతి అనడం, లేకపోతేనేమో పలానా ఆయన కాపాడాడు అంటాం. ఎన్నాళ్ళు ఇవే స్టోరీలు పెట్టుకుంటారు. ఇతగాడు అంటాడు జాంగ్రీ, మరి అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇన్ని ఆధారాలు ఉంటే మరి మీరు 2 క్వశ్చన్లు అడుగుతారు గవర్నరు అంటారు. 2 కాదు 100 అడుగుతారు. ఇప్పుడు 10 రోజుల క్రితం ఆయన చూశాడంటే చంద్రబాబు నాయుడు గారు జగన్ మన నజీర్ గారిని కలిసి, గవర్నర్ గారిని కలిసి ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ చూపించారట, చెప్పేశారట. అన్నీ ఇతనికి తెలిసిపోయినాయి. మరి ఎందుకు కలిశాడో నాకు తెలియదు, మరి సజ్జల గారు ఉండారో లేదో నాకు తెలియదు అంటే, సజ్జల గారు ఉండారో లేదో నీకు తెలిసేదేంది నాకు అర్థం కాదు అసలు. అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారన్నమాట. వాళ్ళు లేకపోతే వాళ్ళకు కూడా తెలియనటువంటి రహస్యాలు, మీ కర్మరరి పరామర్శకు వెళ్తుంటే రహస్యాలు కూడా ఉంటాయా? సరే, అలానే అనుకుందాం. ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏంటి? ఎందుకంటే ఆధారాలు పటిష్టంగా ఉన్నాయి కదా లిక్కర్ స్కామ్ కేసులో. లిక్కర్ స్కామ్ కేసులో అందరూ అమాయకులు, చిన్నపిల్లోడే మిథున్ రెడ్డి కూడా. అబ్బాయి ఇక్కడ పెద్ద చాకచక్యం మనోడికి, మళ్ళీ చాకచక్యం ఒకటి అరెస్ట్ చేయాల్సి వస్తుంది. వేస్తుంది ఏదో పెద్ద టాలెంట్ అన్నమాట. ఆడే ఈ లెక్కన మరి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా అమాయకులు కాదనేగా. అంటే అరెస్ట్ అయితే అమాయకులు కాదు, బెయిల్ వస్తే అమాయకులు స్వచ్ఛీలు అయిపోతారా? అంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని ఎందుకు గెలిచారనేది జగన్మోహన్ రెడ్డి గారికి, గవర్నర్కి తెలుస్తుంది. నాకు తెలియని అంశం ఏంటంటే, గవర్నర్ గారిని ఈయన అపాయింట్మెంట్ తీసుకోకుండా వెళ్ళి కలుస్తారా? అంటే అపాయింట్మెంట్ ముందు ఫిక్స్ అయి ఉంటేనే కదా. పోనీ అలాంటి ఒక ప్రొవిజన్ ఏమైనా ఉందా? మాజీ ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా ఎప్పుడంటే అప్పుడు ఉన్న గవర్నర్ని కలిసే వీలు ఉంటుందా? గవర్నర్ గారిని పార్టీల నేతలు కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా. మనం కొన్ని విషయాల మీద వీళ్ళు మెమరాండంలు సమర్పించాము, వినతి పత్రాలు సమర్పించాము అనేటప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మాకు గవర్నర్ కార్యాలయం అంటుంటారు ఒక్కొక్కసారి. దాని అర్థం ఏంటంటే అపాయింట్మెంట్ అవసరం. మరి మాజీ ముఖ్యమంత్రి గారు కలవాలి అనుకోగానే కలిసేస్తారా? పైగా ఈయన జస్టిస్గా చేశారు, న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గవర్నర్గా మారిన తర్వాత ఆయనకు తెలియదా ఏ విషయాలని ఎలా ఎంటర్టైన్ చేయాలనేది? అంటే వీళ్ళు ప్రతి వాళ్ళకి బురద పోస్తారు. చివరిలో ఏంటంటే గవర్నర్ గారి ద్వారా రాయబారం పంపించారు, అందుకని అది జరగలేదు ఇది జరగలేదని ఒక ఈకకి ఇంకొక ఈకకి ముడిపెట్టే ప్రయత్నం అనమాట.
అంతేగాని నిజంగా ఎందుకు గెలిచారో తెలియదు. అసలు అరెస్టు అంటారు. ఇప్పుడు ఒక పద్ధతి అంటూ ఏడిచిందని తెలీదా? 17 ఏలు ఉన్నాయి. సరే దానికి తెలియకుండా పర్మిషన్ ఇచ్చారే అనుకుందాము. నోటీసులు ఉంటాయి కదా! ఆ నోటీసులేవి ఇంకా సర్వ్ చేయలేదు కదా! లేదు సర్వ్ చేసేసారా మనకు తెలియకుండా? జరిగిందేమో మరి వీళ్ళకే తెలిసి ఉండాలి. అన్నీ మాకు సర్వం బొచ్చుగాళ్ళు ఎక్కువైపోయారు కదా! మరి ఇంత చిన్న విషయాన్ని వదిలేసేసి అయ్యయ్యో గెలిచాడు అంటే ఏం లేదు. జగన్ సెలవుల ఐటము. వీలైనన్ని వీడియోలు పెట్టేసుకొని కామెంట్లు పెట్టేసుకొని తమ్మునేలతో ఒకటి మనసుకునకు ఆనందం తెచ్చుకోవచ్చు. రెండవది స్వామి కార్యం కూడా నెరవేర్చుకోవచ్చు డబ్బుల రూపంలో వ్యూస్ రూపంలో అదనమాట. అసలు ఏం జరుగుతుందనేది ఇంకా రసవత్తరంగా రేపటి దినం పేపర్లలో చూడవచ్చు మనం. బాయ్.